నాకు తెలిసి తమ్మునేలు చూసే ఓపెన్ చేస్తుంటారు. సో ఈ రోజు మన టాపిక్ వచ్చి యూఎంపీ టాప్ 5 ప్లేయర్తో, అది కూడా ఇండియా టాప్ 5 అనమాట. అతనితో 1v1 అయితే ఆడబోతున్నాం. ఈ బ్రో పోయిన వీక్ టాప్ 1 ఉన్నాను అని చెప్పాడనమాట. ఓకేనా. సో అంటే ఈ వీక్ కొంచెం చేంజ్ అయిపోయాడు అనుకోండి. అందుకే నేను తమ్మునేల్కు టాప్ 1 అని పెట్టేశాను. ఎందుకంటే నేను ముందే అతను చెప్పిన వెంటనే నేను తమ్మునేల్ ఎడిటింగ్ చేశాను, కానీ సో మళ్ళీ చూస్తే అతను టాప్ 5 అనమాట. ఓకేనా. అతను ఇంకా పోయిన వీక్ అన్నాడు, సరే కాబట్టి ఇంకా ఏం చేయలేను. సో అందుకే ఇప్పుడైతే 1v1 అయితే ఆడబోతున్నాం. ఓన్లీ యూఎంపీతో ఆడుతున్నాం. ఓకేనా. సో ఇంకెవరైనా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్ వీడియో అయితే లైక్ చేసేయండి. అండ్ మనోడు కూడా కొంచెం గట్టిగానే ఆడుతున్నాడు. అంటే మనోడు కొంచెం స్పామ్ ప్లేయర్ అని కూడా చెప్పాడు అనమాట. 1 ట్యాప్స్ కూడా ఆడతానని చెప్పాడు, కానీ మరీ అంత బాగా ఆడను బ్రో, కానీ ట్రై చేస్తాను అన్నాడు అనమాట. ఓకేనా. అతనికి డ్యామేజ్ అయితే చేసాం, కానీ ర్యాండమ్ బఫ్ ఉందన్నమాట. ఓకేనా. హెల్త్ పెరుగుతూనే ఉంటుంది. సో మనం కొడితే ప్యూర్ హెడ్ షాట్ అయితే కొట్టేయాలన్నమాట. అంటే ఒక 2 బ్లేడ్స్ కనెక్ట్ చేసినా కూడా చనిపోవడం అనుకోండి, అతనికి హెల్త్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో మనమైతే ప్యూర్ హెడ్ షాట్ అయితే కొట్టాలి. కానీ అక్కడ వెయిట్ చేస్తున్నాడు ఏంటి. ఓకే, ఇటు పక్క అయితే వచ్చాడనమాట. అరే వాల్ పడటం లేదు. అండ్ నేను వేరే డివైజ్లో ఆడుతున్నా. సిట్టింగ్స్ కూడా చాలా చేంజ్ చేశాను అనమాట. ఓకేనా. అంటే వేరే డివైజ్లో ఆడేటప్పుడు కొంచెం సిట్టింగ్స్ చేంజ్ చేశాను లేండి. సో అందుకే కొంచెం సెన్సిటివిటీ ఎక్కువ ఉంది. సో అందుకే మనం వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వేయలేకపోతున్నాం. ఓకే, మనోడికి హెల్మెట్ లేపేసాను అనుకుంటున్నా. అటు పక్క అయితే ఉన్నాడు. హీల్ అవుతున్నాడు ఏంటి. డ్యామేజ్ అంతగా చేయలేదు నేను. అరే ఇక్కడే ఉన్నాడు అనమాట. ఓకే, ఒక హెడ్ షాట్ అయితే కొట్టేసాం. ఫస్ట్ రౌండ్ ఇప్పుడు మనమే కొట్టాలన్నమాట. ఓకేనా. సో అలా కొడితే కొంచెం నెక్స్ట్ రౌండ్ నుంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, అతను కొంచెం చూసి ఆడతాడు. సో ఇప్పుడు సెకండ్ రౌండ్ అబ్జర్వేటర్ అయితే పడిందన్నమాట. అండ్ చూద్దాం. అండ్ యూఎంపీ ఓన్లీ 1 ట్యాప్స్ ఆడమని నేను చెప్పలేదు. సో మీ ఇష్టం, ఎలాగైనా ఆడని చెప్పాను అనమాట. ఓకేనా. సో నేనైతే మాక్సిమం 1 ట్యాప్సే ట్రై చేస్తాను. అండ్ చూద్దాం ఏ రౌండ్ ఎవరు కొడతారో. నేను చెప్పాలంటే పెద్దగా యూఎంపీ ఎక్కువ ఆడను, స్పామ్ ఎక్కువ ఆడతాను, 1 ట్యాప్స్ కాదు. అరే స్ట్రైట్గా వచ్చాడు, ప్యూర్ హెడ్ షాట్ అయితే కొట్టేసాం. ఓకే, సెకండ్ రౌండ్ కూడా మనమే కొట్టేసాం. మనోడు ఇంకా కంబ్యాక్ ఇస్తాడో లేదో చూద్దాం. అండ్ యూఎంపీతో చాలా బాగా ఆడతాడు చెప్పాలంటే, ఎందుకంటే అతను గిల్డ్ మెంబర్, నేను గేమ్ ప్లే చూశాను. సో అరే మిస్ అయ్యాడు. మనోడు ఓపెన్కి ఎక్కువ వచ్చి ఆడుతున్నాడు. సో కొంచెం చూసి ఆడతాడులేండి. ఇప్పుడు నుంచి నాకు తెలిసి మేబీ మనం 2 రౌండ్స్ కొట్టేసాం కదా, సో అందుకే అనమాట. సో మళ్ళీ డ్యామేజ్ కొట్టాం. ఈసారి ఓపెన్కి వస్తే హెడ్ షాట్ కొట్టేద్దాం. ఓకే, థర్డ్ రౌండ్ కూడా కొట్టేసాం. అండ్ కంబ్యాక్ ఇస్తాడో లేదో చూద్దాం. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ అంతగా చేయరు అనుకోండి. లైక్తో పాటు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదు. ఓకేనా. సో సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ ఎందుకు చేయలేదు కూడా ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా, లైక్ ఇది నచ్చలేదు బ్రో అంటే నేను అది కరెక్షన్ చేసుకుంటాను. సో అందుకే మీరు చెబితే సో మేబీ కరెక్ట్ చేసుకుంటాను, కానీ అతనికి హెడ్ షాట్ కొట్టా. అరే బ్రో ఇంకొక బుల్లెట్ కొట్టుంటే అంటే ఫినిష్ అయిపోయేవాడు, కానీ నేను అక్కడ ఫైరింగ్ ఆపేసాను. అరే ఇక్కడ గ్యాప్ వదిలాడు. అతనికి హెల్మెట్ లేసిపోయింది అనుకుంటున్నా మేబీ, లేదంటే రిపేర్ కిట్ ఏమన్నా వచ్చిందా. సో చూద్దాం. మనోడు వాళ్ళు వేస్తూనే ఉన్నాడు. ఓపెన్కి రాలేదు, ఇప్పుడు ఓపెన్కి వచ్చాడు. ఓకే, మళ్ళీ మనమే కొట్టేసాం. సో కంబ్యాక్ ఇస్తాడో లేదో చూద్దాం. ఇస్తాడు అనుకుంటున్నా. ఈ రౌండ్ 4 రౌండ్స్ అయితే లైన్గా కొట్టేసాం, 1 రౌండ్ కూడా ఇవ్వకుండా. సో ఈ రౌండ్ చూద్దాం. ఈ రౌండ్ మేబీ కొడతాడు అనుకుంటున్నా. సో చూసి ఆడతాడులేండి ఇప్పటి నుంచి నాకు తెలిసి. అండ్ 4th రౌండ్ పోచినోకి అయితే పడింది. అరే మనం కేర్లెస్గా ఆడుతున్నాం. అండ్ రౌండ్స్ ఎక్కువ కొట్టేసాం కదా, కొంచెం కేర్లెస్గా నెగ్లెక్ట్ చేస్తాంలేండి. సో ఈసారి సీరియస్గా ఆడదాం. అరే మనోడు అసలు హెడ్ ఇవ్వడం లేదు, కొంచెం బాగా ఆడుతున్నాడు అనుకుంటున్నా. ఇక్కడ నుంచి కొంచెం సీరియస్గానే ఆడుతున్నాడు. కనపడలేదు కూడా. వాల్స్ ఉన్నాయి కానీ మనిషే కనపడలేదు, ఎందుకంటే ఆ డ్రెస్ ఆ గ్లోవల్ స్కిన్ సేమ్ ఉండే వల్ల అసలు కనిపించలేదు. బ్యాక్ సైడ్ వచ్చాడు అనమాట. మళ్ళీ ప్యూర్ హెడ్ షాట్. పాప అతనికి వాళ్ళు పడలేదు అనుకుంటా, కంటిన్యూగా అలాగే స్పామ్ చేస్తూనే ఉన్నాడు ఓపెన్లో నిల్చుకొని. సో మనం ఈ రౌండ్ కూడా కొట్టేసాం. అండ్ ఇంకా కంబ్యాక్ ఇస్తాడో లేదో చూద్దాం. సో ఎనీవే నాకు తెలిసి మంచి ప్లేయరే, కానీ సో చూద్దాం. అంటే లిమిటెడ్ ప్లేయర్ అతను. అన్లిమిటెడ్ ప్లేయర్ అయితే అస్సలు కాదు, లిమిటెడ్ ఎక్కువ ఆడుతుంటాడు 4v4. ఓకేనా. అన్లిమిటెడ్లో అయితే మనం వాల్స్ ఎక్కువ ఆడతాం కాబట్టి, అంటే ఎక్కువ వేసి ఆడతాం కాబట్టి మేబీ పర్ఫామ్ చేయలేకపోవచ్చు. సో చూద్దాం. ఈ రౌండ్ ఎందుకో చాలా సోప్ అవుతుంది. అతను కొట్టలేదు, నేను కొట్టే ఛాన్స్ ఇవ్వట్లేదు. మనోడు కొంచెం వాల్స్ ఎక్కువ వేసి ఆడేస్తున్నాడు. సో చూద్దాం. ఓపెన్కి రబ్బరు. అరే కొట్టాను అనుకుంటా. సో నాకు అసలు కనపడలేదు ఆ గ్లోవల్ స్కిన్. అతని డ్రెస్ వల్ల రెడ్ నెంబర్స్ కూడా కనిపించలేదు చెప్పాలంటే. అరే మాటిచ్చేసాడు. రిపేర్ కిట్ అయితే వేసేద్దాం. ఈ రౌండ్ కొంచెం ల్యాగ్ అవుతుంది, లాస్ట్ రౌండ్ వరకు అవుతుంది అనుకుంటున్నా మేబీ. సో చూద్దాం. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ చేయండి. ఓకేనా. అలాగే షేర్ చేస్తే మనం రైట్ సైడ్ వస్తాడు. అరే మిస్ అయింది. అలాగే షేర్ చేస్తే నా వీడియో కొంతమందికి రికమెండ్ అవుతుంది. ఓకేనా. సో చూసిన ప్రతి వాళ్ళు షేర్ చేస్తారు అనుకుంటున్నా. ఎంతమంది షేర్ చేస్తారో వీడియో కింద కూడా కామెంట్ చేయండి. అండ్ గేమ్ ప్లే ఎలాగుందో వీడియో కింద కామెంట్ చేయండి. అంతగా బాగుండకపోవచ్చు, కొత్త డివైస్లు ఆడుతున్నాను కాబట్టి. సో ఇది నా సిట్టింగ్స్ కూడా కాదు అనుకోండి, అంటే ఇది నా ఓల్డ్ సిట్టింగ్స్. అరే బ్రో ఇది లాస్ట్ జోన్ వరకు అవుతుంది ఫైటింగ్. మళ్ళీ హెడ్ షాట్ కొట్టాను అనుకుంటా పక్కా. అరే కనిపించలేదు. షార్ట్ రేంజ్, మరీ షార్ట్ రేంజ్కి వెళ్తే అసలు కనిపించలేదు. అతనికి రెడ్ నెంబర్స్ పడుతుందా లేదని, ఎందుకంటే ఆ గ్లోవల్ ఆ డ్రెస్ కూడా సేమ్ రెడ్ ఉండే వల్ల అసలు కనిపించలేదు చెప్పాలంటే. సో చూద్దాం. అండ్ మనోడు హీల్ అవుతున్నాడా.
ఓకే, ర్యాండమ్ ఆఫ్ టైం అయిపోయింది కాబట్టి హీల్ అవుతున్నాడు. బాడీ తగులుతుంది, అతను బాడీ కొట్ట, అరే హెల్మెట్ కొట్ట, అరే బ్రో. సో ఇంకేం చేయలేం, మనోడు పర్లేదు కంబ్యాక్ ఇచ్చాడు. 1 రౌండ్ అయితే కొట్టాడు. సో ఈ రౌండ్ చూద్దాం ఎవరు కొడతారో చూసి ఆడుతున్నాడు. అరే బాడీ, అరే బ్రో ఎలా కొట్టాడు, అరే భలే కొట్టాడు హెడ్ షాట్. ఇంకొక బుల్లెట్ కొట్టుంటే మేబీ ఫినిష్ అయిపోయేవాడిని. సో ఎలాగో వదిలేస్తాడు అనుకుంటా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపేర్ కిట్ అయితే వేసేద్దాం. అరే ఇటుపక్క ఉన్న ఆ వాళ్ళ వెనకాల ఉన్నాను అనుకున్నాడేమో మేబీ. సో మనోడు ఎక్కడే వెయిట్ చేస్తున్నాడు. అరే ఊరికే దూరాను బ్రో, కేర్లెస్ చేస్తున్నా నేనే, అంటే నెగ్లెక్ట్ చేసి ఆడుతున్నా. సో రౌండ్స్ ఎక్కువ ఇల్లం కదా, సో అందుకే కంబ్యాక్ ఇస్తున్నాడు. ఇక్కడ నుంచి కొంచెం సీరియస్గా ఆడతాం. అంటే 3 రౌండ్స్ అని షాక్ అవ్వదు, 1 రౌండ్ కొట్టాడు. సో అది బాడీ షాట్ కొట్టాడు కాబట్టి కొంచెం కట్ చేసాను అనమాట. సో ఈ రౌండ్ ఇంకా కొంచెం సీరియస్గా ఆడదాం. మనోడు కూడా కొంచెం సీరియస్గా ఆడుతున్నాడు. మన 1 రౌండ్ కొట్టేసినా కూడా మనకి అంటే రౌండ్స్ ఎక్కువ అయిపోతే నెగ్లెక్ట్ చేస్తాం కదా, అలా నెగ్లెక్ట్ చేస్తున్నాను నేను కూడా. సో వాల్స్లో అయితే మాటి చేశాడు. ఓకే ఓపెన్ అయితే చేశాడు అనమాట. అరే ఓపెన్లో ఏం చేస్తున్నాడు, మెడికిట్ వేస్తున్నాడా ఏంటి? ఓకే హెల్మెట్ అయితే లేపేశాను అనుకుంటా. 2 టైమ్స్ అతనికి హెడ్ షాట్ అయితే పడింది. సో ఈసారి బాగా చూశాను ఆ గ్లోవల్ స్కిన్. అరే జెంట్రిక్ అవుట్ఫిట్ ఎస్పెక్ట్ ఉండాల్సింది. సో చూద్దాం, ఏం తెలియట్లేదు అతనికి హెడ్ షాట్ పడుతుందా లేదా అనేసి. ఫుల్ ఓపెన్ వస్తున్నాడు. ఒక 1 ట్యాప్ కొడదాం, ఫుల్ డ్యామేజ్ చేసాం. ఓకే ఇటుపక్క దూరదాం. అరే ఇటుపక్క వాలే వేసాడు, ఇటుపక్క ఓపెన్కి అయితే వచ్చాడు. అరే మిస్ అవుతుంది. ఓకే అతనికి హెల్త్ లేదనుకుంటా, వెయిట్ చేద్దాం. ఈ పాటికి అతనికి హెల్త్ కవర్ అయిపోయి ఉంటుంది మేబీ. సో లోపల నుంచి వస్తున్నాడు. సో అటుపక్క వెళ్దాం, ఇటుపక్కే రావాలి. ఓకే మళ్ళీ ప్యూర్ హెడ్ షాట్ కొట్టేసాం. చూసారా వాల్స్ ఎలా పడుతుందో, కొంచెం సిట్టింగ్స్ అలవాటు చేసుకోవాలి అంతే. సో ఇంకొక 1 రౌండ్ అనమాట. ఈ రౌండ్ కొడితే మనం బోయా కొట్టేస్తాం. అండ్ చూద్దాం ఇక్కడ నుంచి కంబ్యాక్ ఏమైనా ఇస్తాడేమో. సో ఇంకా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్ వీడియో అయితే లైక్ చేసేయండి ఓకేనా. అసలు బయటే రావటం లేదు ఇప్పుడు, మనడు కొంచెం చూసి ఆడుతున్నాడు. మళ్ళీ డ్యామేజ్ కొట్టాం. అరే వాళ్ళే పడలేదు, సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంది, ఏం ఎక్కడికో వెళ్తుంది. ఓకే మళ్ళీ వచ్చాడు ఓపెన్కి. ఓకే మళ్ళీ హెడ్ షాట్ అయితే కొట్టేసాం. ఫైనల్లీ బోయా అయితే కొట్టేసాం. సో ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ అయితే